ఈరోజు వైఎస్ వివేకా గారి 6వ వర్ధంతి సార్. ఈరోజు సునీత గారు పులివెందుల్లో ఆయన సమాధి వద్దకు వెళ్ళి నివాళులర్పిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, ఒకరు తప్ప అందరూ కూడా బయట తిరుగుతున్నారు, సాక్షుల మరణాలపై మాకు అనుమానం ఉంది, మళ్ళీ సిబిఐ ఈ కేసును మళ్ళీ టేకప్ చేయాలి అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. నిజంగా 6 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ముందుకెళ్ళిన పరిస్థితి. ఒక రకంగా 6 సంవత్సరాలుగా శిక్ష నేరస్తులకు కాకుండా మా కుటుంబం పడుతుంది అని ఆవిడ చెప్తున్నారు. ఎలా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని? సరే, ఇప్పుడు ఆయన హత్య జరిగి 6 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయినప్పుడు అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా సిబిఐ వేయలేదు. ఎవరైతే దాంట్లో సూత్రధారులు ఉన్నారో వాళ్ళ పిక్చర్లోకి రాలేదు అన్నది వాళ్ళ ఆవేదన. ఇక్కడ ఆధారాలు లేకుండా సూత్రధారులని పిక్చర్లోకి ఎలా తీసుకొస్తారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు? చెప్పు. తీసుకొస్తే రేపు కోర్టుకు సమాధానం చెప్పాలి కదా. ఎక్కడో ఒక ఆధారం దొరకాలి అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చంపినటువంటి వ్యక్తులు మేము చంపామని చెప్తున్నారు కదా. చంపలేదని చెప్పలేదు, మేము చంపాము అని చెప్పారు కదా. చెప్పినప్పుడు వాళ్ళు ఫలానా వాళ్ళు మమ్మల్ని చంపమంటేనే మేము చంపాము, ఇదిగో నాకు డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇదిగో నాకు ఈ ఫేవర్ చేశారు, లేకపోతే నన్ను బెదిరించారు, నువ్వు చంపు అని చెప్పి నేను ఈ పని చేశాను అంటే అప్పుడు ఎవరైతే చెప్పి ఉన్నారో వాళ్ళ మీద ఆటోమేటిక్గా కేసు బుక్ అవుతుంది. అలా కొంత అనుమానాల మీద నీకు అవినాష్ రెడ్డి పార్లమెంట్ మెంబర్ మీద కేసు బుక్ అయి ఉంది కదా. అవును, బుక్ అయి ఉంది. వాళ్ళ నాన్న మీద బుక్ అయి ఉంది. ఇక్కడ అంటే ఆవిడ ఆలస్యం అవుతుంది అంటే విను, బుక్ అయింది. బుక్ అయినప్పుడు ఇక్కడ ఆలస్యం అంతా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అయింది. ఎందుకు? వాళ్ళకు సంబంధించిన ఈయన కుటుంబ సభ్యుడైన వివేకానంద రెడ్డి భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని భావించాడో ఏమో కానీ తను రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖనే చేయవలసిన పనిని చేయకుండా జాప్యం చేసి ఈమె కోర్టు పోయి సిబిఐ ద్వారా ఎంక్వైరీ వేయించుకుంది కదా. అక్కడ ఆలస్యం అయిపోయింది. ఓకే, ఇప్పుడు సిబిఐ అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్తో సిబిఐ విచారణ జరుపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా కూడా సిబిఐ ద్వారానే జరగాలి. ఇంకా లోకల్ పోలీసులు చేసేది ఏముండదు ఆ కేసులో. ఒకవేళ ఆ కేసులో ఎవరి మీదైనా ఒత్తిడి తీసుకొచ్చో బెదిరించో సాక్షులు చంపారనో సాక్షులను బెదిరించారనో లేకపోతే ముద్దాయిలను బెదిరించారనో కానీ ముద్దాయిలను కూడా చంపారనో ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటి మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చాయి, వరుసగా 4 చనిపోయారు సాక్షులుగా ఉండేవాళ్ళు అని. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే అది నిర్లక్ష్య భావన కనిపిస్తుంది, నో డౌట్. ఇప్పుడు ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన, ముసలాయన, వాచ్మెన్ రంగయ్య గారు. చనిపోతే అక్కడ ఆ రోజు అక్కడ తను ప్రత్యక్ష సాక్షి, వీళ్ళు పలానా వాళ్ళు వచ్చారు, ఇంట్లోకి పోయారు, నేను బయట అరుగు మీద కూర్చున్నాను, లోపల ఏం జరిగిందో తెలీదు అని ఆయన చెప్పినట్టు మనం వార్తలు విన్నప్పుడు ఆయన ఆ కేసుకు బలమైన సాక్షి, నో డౌట్. వాళ్ళు వచ్చారు పలానోళ్ళు అని చెప్పడానికి ఆల్రెడీ స్టేట్మెంట్ ఆయన ఇచ్చి ఉన్నాడు మేజిస్ట్రేట్ ముందర. ఆ విషయాన్ని ఎన్ని గంటలకు ఎవరు వచ్చారు ఎవరు పోయారని అంత ఇచ్చాడు, ఆల్రెడీ ఉంది, రికార్డ్ అయి ఉంది. కొత్తగా రికార్డ్ చేసేది ఏం లేదు. కాకపోతే మళ్ళీ విచారణ జరిగేటప్పుడు అవును నేను ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పాలి కోర్టుకు వచ్చి. అతను చనిపోయాడు. చనిపోతే అతను చాలా ముఖ్యమైన కీలక సాక్షి కాబట్టి అనుమానం అనేది ఆ రోజే రావాలి కదా. తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకైనా ఆ రోజే అనుమానం రావాలా? లేదు, సునీత గారికైనా ఆ రోజే అనుమానం రావాలా? పోలీస్ అధికారులు కూడా అనుమానించాలి కదా. ఆయన చనిపోవడం, అదే ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయన పోస్ట్ మార్టం చేయడం, ఆయన తీసుకెళ్లి పాత పెట్టిన 2 రోజుల తర్వాత ఆలోచన వస్తుందా? మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ మార్టం మొన్న చేశారు అంటే పోలీస్ వ్యవస్థ అంత నిద్రావస్థలో ఉందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? అక్కడ లోకల్ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. అంటే మీరు ఎందుకు నిర్లక్ష్యత వహిస్తారు? మీకు ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గింది దాని మీద? ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆ కేసు
విచారణ జరిగి జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. సెన్సేషనల్ కేసు. మీరు ఆ కేసును ఉపయోగించుకొని ఎన్నికల ముందు బాబాయిని చంపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఆరోపణ చేసి ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఉపయోగించుకున్నారా లేదా? మీరు ఉపయోగించుకున్నారు అన్ని పార్టీలు, బీజేపీ, తెలుగుదేశం, ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్న వాళ్ళు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పుడు సిబిఐకి దాని మీద ఒక పోలీస్ యంత్రాంగానికి అప్పగించారే, నిరంతరం నిఘా పెట్టండి, సాక్షులు ఎవరు, ముద్దాయిలు ఎవరు, ఏం జరుగుతున్నదో మీరు కనిపెట్టుకొని ఉండి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరించండి అని చెప్పాలి కదా. చెప్పలేదని నేను అనుకుంటున్నా. చెప్పింటే 2 రోజుల తర్వాత ఎందుకు ఆయన్ను మళ్ళీ వేరే టీం వచ్చి మళ్ళీ శవాన్ని పెట్టిన శవాన్ని బయటికి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి, ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఏంటంటే అందులో అంటే నాకున్న సమాచారం రేపు పొద్దున ఎలాగో పోస్ట్ మార్టంలో నివేదికలు వస్తాయి. అలా 3 కూడా న్యాచురల్ గా చనిపోయారని. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా యంగ్స్టర్ గా ఉండి చనిపోయినా కూడా అతను 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, తీసుకుంటున్నప్పుడు ఆ జబ్బు అలాంటిది అని. సరే కానీ పోస్ట్ మార్టంలో ఏమొస్తాయో వాళ్ళు ఏం చెప్తారో, రేపు కోర్టుకు ఏమిస్తారో మనం అవి చూస్తాం. మనం చెప్పేది నిజం కాదు కదా, మనకు అసలు తెలియదు కూడా. మనకి ఎవరో చెప్పిన సమాచారం మనం మాట్లాడతాం అంతే. వాస్తవాలు మనకేం తెలుస్తాయి, నిజాలు ఏంటి అనేది. ఏది ఏమైనా ఏంటంటే ఒక సెన్సేషనల్ యొక్క కేసు విషయంలో వాళ్ళ ఆవేదన చెందడంలో అర్థం ఉంది. సునీతమ్మ గారు మరి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన తర్వాత మరి నిన్న కూడా శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు, భారతీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి లేరు వాళ్ళు, వెళ్ళలేదు. అంటే ఉంటుంది కొంత, ఎందుకంటే లోపల ఒక ఆలోచన ఉంటుంది కదా, మనం అక్కడికి వెళ్ళి ఏదైనా వాళ్ళతో వాళ్ళు గొడవ పెట్టుకుంటే ఇవన్నీ ఎందుకు అనేది కూడా ఉంటుంది. అలాగే మొహం ఏ విధంగా అక్కడ వెళ్ళి చూపించాలనేది కూడా ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము వాళ్ళ కుటుంబ విషయాలు అవన్నీ కూడా. ఏది ఏమైనా ఏంటంటే మరి వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే సూత్రధారులు రావాలి అంటున్నారు. సార్ నాకు ఒకటే సార్, అసలుకి ఇది ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఎప్పుడు కాకపోయినా కానీ 4-5 సంవత్సరాలు అయినా కానీ, ఎందుకంటే 6 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది, అసలు కేసు ముందుకెళ్లే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ఉద్దేశం సూత్రధారి అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తీసుకొస్తారు పిక్చర్లకి నాకైతే అర్థం కాలే. నేను కూడా 43 సంవత్సరాలుగా అనేక ఫ్యాక్షనిస్టులు వార్తలు రాశాను, హత్యల గురించి వార్తలు రాశాను, కోర్టులో కూర్చొని హియరింగ్ కూడా విన్నా, విచారణ జరిగేటప్పుడు కోర్టులో కూర్చొని చాలా కేసులు విన్నా, చాలా కేసులు ఎఫ్ఐఆర్లు చదివా, ఛార్జ్ షీట్లు చదివా, వార్తలు రాశా. నా అర్థం కానిది ఏంటంటే హత్య కేసుల్లో సహజంగా ఎలా ఉంటుంది అంటే సంబంధం లేకపోయినా కూడా పలానా ఆయన చెప్తే నేను చంపానని చెప్తే దానికి ఏంటంటే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అనేది కావాలా. ఆయన చెప్పితే నువ్వు చంపావు అనడానికి సాక్ష్యాలు అవసరం కాదు, ఎవిడెన్స్ ఏంటి, ఆయన ఎందుకు చెప్తాడు, ఆయనకున్న వ్యతిరేకత ఏంది, ఆయన చెప్తే నువ్వెందుకు చంపుతావు, నీకేమైనా డబ్బు ఇచ్చాడా, లేకపోతే నీకేమైనా ఆశ పెట్టాడా, నిన్ను బెదిరించాడా, అతన్ని చంపమని నీకెందుకు చెప్తాడు, అతనికి ఏం వివాదం ఉంది, ఏం తగాదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంది కోర్టులు. అన్ని చెప్పాలి, ఎవిడెన్స్లు పెట్టాలి అక్కడ. ఇదిగో ఎన్ని కారణాలు ఉన్నాయి, దాని వలన ఎక్స్ అని ఆయన పోయిన చెప్పి నువ్వు చంపురా అంటే వాడు పోయి చంపాడు అని చెప్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన సొంత రక్త సంబంధం ఉన్నటువంటి బాబాయిని అతన్ని మీరు వెళ్ళి చంపండిరా అని చెప్పడానికి కారణాలు కావాలి కదా. ఏం కారణాలు చెప్పండి, నాకైతే ఏం అర్థం కాదు. రాజకీయ కారణాలు ఏమున్నాయి, ఏమంటుంది? ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? వివేకానంద రెడ్డి అడుగుతాడు. ఆయన అడిగింది నేను పార్లమెంటుకు మళ్ళీ ఆఖరిసారి నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను కాంగ్రెస్ పార్టీ అని అన్నా, నేను వ్యతిరేకించా, లేదు ఇప్పుడు అవకాశం ఇస్తే నేను పార్టీలో పనిచేస్తా అన్నాడు. తను ఒప్పుకున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీని వదిలేస్తా, వైఎస్ఆర్సీపీలో చేరతా, నాకు అవకాశం ఇవ్వు, ఇదే చివరి అవకాశం, నాకు కూడా ఏజ్ అయిపోతుంది కదా అని అడిగారని సమాచారం అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వచ్చినప్పుడు పార్లమెంటు సీట్ ఆయన అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అవినాష్ రెడ్డికి అక్కడ ఎంపీ అవ్వాలి, ఆయన చచ్చిపోతే ఎట్లా అంటే
అవినాష్ రెడ్డికి అవకాశం వస్తుంది, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు, ఎవరైతే దోషుల్ని ఆయన రక్షిస్తున్నాడు అనేది వాళ్ళ పాయింట్ కదా. అంతే కాదయ్యా, ఇక్కడ వివేకానంద రెడ్డి ఏమన్నా అవినాష్ రెడ్డిని అంతం చేసి నేను సీటు తీసుకోవాలనుకున్నాడా? లేదు కదా, మామూలుగా అడిగాడు అంతే తప్ప ఎవరే పోనీ ఆయన యంగ్స్టర్ అవినాష్ రెడ్డి ఇంకొకసారి అయినా అవకాశం వస్తుంది, ఈయన ముసలాడు అయిపోతున్నాడు, అదే అడుగుతున్నాడు, ఏమైనా ఇద్దామో అనుకున్నాడేమో తెలీదు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళకేమన్నా ఓహో జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన్న మీద రక్త సంబంధం కాబట్టి అటువైపు మొగ్గిపోయాడేమో అని చెప్పి ఆలోచించి ఏదైనా సరే ఇతను ఉండంగా మనం ఏం చేయలేము కాబట్టి అని చెప్పి ఏమైనా వీళ్ళు ఆలోచించి ఆదేశాలు ఇచ్చి ఏమైనా చేయించారా అన్నదే కదా ఇప్పుడు డౌట్. ఒకటి కేసులో పెట్టడానికి కూడా అదే కారణం. అవును, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆర్థిక పరిణామాలు కారణం అన్నారు, తర్వాత అది రాజకీయంగా మళ్ళీంది, రాజకీయ కారణాలన్నీ ఎస్టాబ్లిష్ అయింది. అయినప్పుడు ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డిని ముద్దాయిగా చేర్చారు అంటే ఆ కారణంగానే చేర్చారు కదా, అది ఇంకా విచారణ జరగాలి కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద అయినా కూడా విచారణలో తేలాలది, అంత ఈజీ కాదు. కోర్టులో ఎలా ఉంటది, నువ్వు ఇప్పుడు ఏదో ముద్దాయిగా పెట్టేసామని పెట్టేయచ్చేమో కానీ యాడ్ చేయొచ్చేమో అని ఛార్జ్ షీట్ లో చేసినంత మాత్రాన రేపు కోర్టులో ఎవిడెన్స్ ఉండాలి. విచారణ జరిగేటప్పుడు జడ్జి అన్ని విధాలుగా క్రాస్ చేస్తారు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాస్ చెక్ చేస్తారు, వాళ్ళ అడ్వకేట్లు క్రాస్ చెక్ చేస్తారు. చేసినప్పుడు నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఏంది ఆ ముద్దాయిలు ఎవరైతే చంపినామని చెబుతున్నారో ఆ వ్యక్తులు ఈ యొక్క అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి ఇంటి నుంచి ఆ సమయంలో పోయారు కాబట్టి వాళ్ళ మీద అనుమానం వస్తున్నది. అదేదో గూగుల్ టేక్అవుట్ లో వాళ్ళు వాళ్ళ అక్కడ ఉన్నాయని చూపించాయి అని చెప్తున్నారు. అది ఏ మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుందో, ఏ మాత్రం దాన్ని ఎవిడెన్స్ గా స్వీకరిస్తారో, వాళ్ళ ఇంట్లో నుంచి పోయినంత మాత్రాన వాళ్ళు చెప్పారన్నది ఎస్టాబ్లిష్ కావాలా. అలాగే ఇక్కడ ఈ మేము చంపామని చెప్తున్న వ్యక్తులు నిజంగా వాళ్ళు చంపారా, ఎవరైనా చెప్తే వాళ్ళ మీద వేసుకున్నారా? రాయలసీమలో ఎట్లా ఉంటాయంటే ప్రత్యేకించి కడప జిల్లాలో డబ్బులు ఇచ్చి ఎవరో తీసుకొచ్చి చంపేసి ఇంకొకరిని పిలుచుకొని ఆ ఊర్లో ఏదో పెదరికం అనుభవిస్తూ ఉంటారు కదా, అలా పిలిచి ఇదిగో నీ కుటుంబానికి డబ్బులు ఇస్తాను, కేసు నీ మీద వేసుకో, నీ కుటుంబం ఈ ఊర్లో లేకుండా ఇదిగో పలానా ఊర్లో పోయి అక్కడ ఉండండి, అక్కడ ఇల్లు ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము, మీ ఫ్యామిలీని మేము బాగా చూసుకుంటుంటాము, నువ్వు లోపల ఉండు, రేపొద్దున నిన్ను కూడా ఏడిపిస్తాము అని చెప్పి పంపిస్తారు. వాడు పోయి నేనే చంపాను, వాడు పోలీస్ స్టేషన్ నేనే చంపిన అంటాడు. నేనే చంపినట్టు రికార్డ్ చేస్తారు, కోర్టులో హాజరుపరుస్తాడు. లేకపోతే ఏం చెప్తాడు విచారణ జరిగేటప్పుడు, నేను ప్రత్యక్షంగా విని కూడా చెప్తున్నా, ఏం చెప్తాడు, నన్ను విపరీతంగా చావగొట్టారండి, నువ్వే చెప్పానని ఒప్పుకో అన్నారు, నేను కాగితం మీద ఏందో రాసినారు, నాకు చదువు రాదు, నేను సంతకం పెట్టాను అంటే ఇలాంటి ఏలు ముద్ర వేసి అంటాడు. జడ్జి ఇట్లా ఎలా చూస్తాడు, ఏం చెప్తాడు, నేను కొట్టారు, నేను ఒప్పుకున్నా, నేను చంపలేదు అంటాడు. అట్లా చాలా కేసులు నేరం అంటే ఆరోపణ నిజంగా కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. చంపింది ఎక్స్ అని తెలిసిన ఊరంతా ఆ ఎక్స్ అని వాడి మీద కేసు లేకుండా కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చంపకపోయినా మీద పడిన సందర్భాలు కూడా, చంపకపోయినా కూడా ఏమి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళకి భూమి తగాదాలు ఉన్నాయి, గట్టు తగాదాలు ఉన్నాయి, వీళ్ళే చంపిండొచ్చు అవకాశం ఉంటది కాబట్టి కూడా వేసేసినవి కూడా ఉంటాయి. ఇప్పుడు వాడు అతను ఎవరితోనో గొడవ పెట్టుకొని ఎక్కడో బయటికి పోయినప్పుడు, ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమి ఉండేది కాదు కదా. మనిషి తోటలేక పోయాడు అనుకోండి, వాడు ఎక్కడ ఉన్నాడో ఎట తెలుస్తుంది, తోటలోకి పోయి ఆడిపోయాడు అని, తోటలేక పోయాడు అనుకోండి, అక్కడ ఎవరైనా ఏదైనా ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, వాడు ఆ భర్త గీతో చూసి వాడు ఏం చేసి వాడిని చంపి పారేస్తాడు. అక్కడ పారేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ కారణంగా చంపారన్నది ఎలా తెలుస్తుంది, తెలిసే అవకాశం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా ఆయనకు ఫలానా ఆయనకు భూమి వల్ల గొడవలైనాయి, కట్లు తగాదాలు గొడవలైనాయి, వాళ్ళే చంపించుంటారు, ఇట్లా కేసు పెడతారు. అయ్యారా బాబు మేము మాకు తెలియదే లేదయ్యా, నేను ఎక్కడో ఉన్నాం, కొట్టుకున్నాం, ఆ రోజు కొట్లాడుకున్నాం, అంతేగాని మేము చంపాల్సిన పని వాడు మొత్తుకున్నా కేసు బుక్ అవుతుంది. శిక్షలు కూడా పన్నాయి కొంతమందికి, అట్లా శిక్షలు కూడా పన్నాయి. వాళ్ళు చంపకపోయినా కూడా ఏం చెప్తారు మరి,
మర్డర్ కేసుల్లో జడ్జి కూడా ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఆడు చచ్చాడు, ఎవరో ఒక వ్యక్తి చచ్చాడు, చచ్చిన మాట నిజం, పోస్ట్ మార్టంలో వాళ్ళు చంపారని వచ్చింది, అన్ని రికార్డులు ఉన్నాయి. మేము చంపాలని వీళ్ళు అంటారు, మేము చంపాలని ఇంకోడో అంటాడు. ఎవరు చెప్పినట్టు? జడ్జి ఆలోచిస్తాడు వీళ్ళని ఎవరు చెప్పినట్టు అని. అప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకునేసి ఏం చేస్తాడు, ఎస్ ఈ తగాదాలు ఉన్నాయి అన్నది సాక్ష్యం చెప్తారు వచ్చి. అవునండి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి వీధిలోకి వచ్చి కొట్టుకున్నారు, కట్టు తగాదాలని ఊళ్ళో వాళ్ళు సాక్ష్యం చెప్తారు కదా, వీళ్ళిద్దరు కొట్టుకున్నారని. ఒక నలుగురిని తీసుకొచ్చి కోర్టులో పెడతారు. ఏమంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారంటే కొట్టుకున్నారు, మా ముందరే తెచ్చుకున్నారని చెప్తారు, రాళ్ళు వేసుకున్నారని చెప్తారు అనుకో. జడ్జి ఏం ఆలోచిస్తాడు అప్పుడు? ఏమో చేసిండొచ్చు, ఎవరు చంపినట్టు వేరే శత్రువులు ఎవరు లేరు కదా అది కూడా శిక్ష చేసే అవకాశం ఉంటుంది అని శిక్ష చేసే అవకాశం ఉంటుంది. అట్లా పండుగ కూడా శిక్షలు. అందువల్ల ఇక్కడ ఏది ఇప్పుడు వాళ్ళు మేమే చంపినామని చెప్పినంత మాత్రాన వాళ్ళ మీద రేపొద్దున నిర్ధారణ అవుతుందో కాదో చెప్పలేము ఇప్పుడు. అలాగే పోనీ ఇంకోరు ఎవరైనా పిక్చర్లోకి వస్తారో తెలియదు. సిబిఐ ఫైనల్ ఛార్జ్ వేసినప్పుడు ఇంకా ఎవరైనా దాంట్లో ఉంటే లోతుపాతులు వాళ్ళు కూడా ఏంటంటే గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళే మన ఇన్వెస్టిగేషన్ ఆపలేదు. రకరకాల మార్గాల్లో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు పెట్టి ఏమేమో చేస్తుంటారని అనుకుంటున్నా నేను. ఏమన్నా ఇంకా రాగడానికి ఎవరున్నారు అని. కానీ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి ఊరికే సంబంధం లేకపోయినా సంబంధం ఉందని నిర్ణయాలు తీసుకుంటే ఆధారాలు ఉండేది ఉండాలి కదా అని నేను చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.